అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మరి ఈ సంవత్సరం అంతా కూడా మనము ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే ఈ రెండు తప్పకుండా మనము స్వీకరించాలి, వీటిని ఆచరించాలి. అవేంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది పొదుపు చెప్పడం ఏంటండి అంటారు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళ కోసమే ఈ వీడియో. ఎందుకు అంటే ఆడవాళ్ళే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు ఇళ్ళల్లో. అది సామాన్యమైన విషయం, అందరికీ తెలుసు. అయితే ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే అవసరానికి పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉన్నప్పటికీ ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే ఏది కనబడితే అది ఏదో ఒకటి బాగుందనో లేకపోతే చూస్తే మంచిగా కనబడుతుందనో ఇట్లా అవసరం ఉన్నా లేకున్నా తక్కువ రేటు ఉందనో ఎక్కువ కొని పడేస్తూ ఉంటారు. మరి వాటిని ఉపయోగించమా అన్నది తర్వాత. కానీ ముందు ఇలాంటి వస్తువులుని కొనడం అనేది మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే ముందుగా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనము ఈ విధంగా వీటిని కంట్రోల్ చేసుకోవాలి. మరి కొన్న వస్తువులను సంపూర్ణంగా ఉపయోగించేటట్టు చూసుకోవాలి. ఈ రెండు పనులు కూడా ఆడవాళ్ళే చేయాల్సి ఉంటుంది. మరి ఎలా చేస్తామండి, ఎందుకు కొనేస్తాము అంటాం, కానీ ఆఫర్లు ఉన్నాయి అని బట్టలు కొనేస్తూ ఉంటాము. ఏవేవో ఒకటి కొనేది రెండు కొంటూ ఉంటాము. మరి వాటిని మనము సరిగా ఉపయోగించుకోలేకపోతాము. ఒక్కొక్కసారి ఆఫర్లు ఉన్నాయని తెచ్చి పడేస్తూ ఉంటాం. మరి తెచ్చి పడేస్తాం కానీ వాటిని ఉపయోగించుకోలేకమో మళ్ళీ వాటిని వ్యర్థంగా పారేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. మరి అవసరానికి మించి ఉన్నప్పుడు దానికి విలువ కూడా ఉండదండి. ఇళ్ళల్లో మనకు అత్యంత అవసరమైన వస్తువులు మాత్రమే కొనుక్కోవాలి. అనవసరమైనవి, మనం ఉపయోగించనివి, ఏదో రేటు తక్కువ ఉంది అని కొనాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ప్రతి మహిళకు ఉంది. ఇటువంటి మనము ప్రస్తుత పరిస్థితులలో ఈ రేట్లు విపరీతంగా పెరిగి జనాలను ఆకర్షించే విధంగా ఎన్ని వస్తువులు వచ్చేస్తూ ఉన్నాయి. వీటన్నిటిలో మనకు అవసరం ఉన్న వాటిని చూజ్ చేసుకొని వాటిని మాత్రమే కొనుక్కొని ఉండగలగడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయమే. అయినప్పటికీ మనము సామాన్యులుగా బాగా డబ్బున్న వాళ్ళు ఎన్నన్నా కొనుక్కుంటారు. వాళ్ళు కొంటారా అండి? అసలు కొనరు. వాళ్ళు సామాన్యులే ఎక్కువ శాతము ఇటువంటి వస్తువులను కొంటూ ఉంటారు. ఏంటి అంటే మనం పెద్ద పెద్ద వస్తువులు కొనలేము కదా లక్షలు పెట్టి. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు తక్కువ రేటు కాబట్టి 4 కొనేద్దాం అనుకుంటారు. అది తప్పండి. మనకు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నదే కొనుక్కోవాలి. అవసరం లేనిది కొనకపోవడం వల్ల డబ్బు సేవ్ అవుతుంది. మనం పెద్ద వస్తువును కూడా కొనుక్కోగలుగుతాం అప్పుడు. కానీ ఇలా మనము ఏమంటారంటే ఏనుగులు వెళ్ళే దారిని ఓపెన్ చేసి పెట్టి ఎలుకలు దూరే దారులను మూసివేశాము అంటారు. ఎలుకలు దూరే దారి చిన్న దారి, దాన్ని మూసేస్తే ఏం లాభం అండి? ఇక్కడ విస్తారంగా చిన్న చిన్న వస్తువులు ఒక 10-12 కొన్నాము అంటే ఒక పెద్ద వస్తువును కొనుక్కొనే స్తోమతను కోల్పోతూ ఉన్నాం మనం. కాబట్టి మనం దాన్ని ఆలోచించట్లేదు. దీనికి 20 రూపాయలే, దానికి 10 రూపాయలే, దీనికి 30 రూపాయలే, దానికి 100 రూపాయలే, దానికి 100కు 2 ఇస్తున్నారు. ఇట్లా ఎన్నో ఉంటాయండి మనల్ని ఆకర్షించేవి. ఇవన్నీ కూడా తెచ్చి పడేస్తూ ఉంటాము, కొంటూ ఉంటాము. కానీ వాటిని ప్రాపర్గా మనం యూజ్ చేయం. తర్వాత మనం కొనుక్కున్న వస్తువులను మరి బడాయికి పోయి కూడా కొన్ని వస్తువులు కొంటూ ఉంటారు. ఎవరో పక్కింటోళ్ళు కొన్నారు అని వీళ్ళు కొంటూ ఉంటారు. అలా కొనడం కూడా చాలా తప్పు. మనకు అవసరం ఉన్నాయి, మనకి ఇష్టం ఉన్నాయి,
మనం ఉపయోగించాలి అనుకున్న వాటిని మాత్రమే కొనుక్కోవడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వల్ల మనకు డబ్బు ఆదా అవుతుంది. మనకు అవసరం ఉన్నప్పుడు డబ్బును ఉపయోగించుకోగలుగుతాం. ఇలా వ్యర్థం కాకుండా ఉంటుంది. పిల్లలకు కూడా బట్టలు కొంటే ఒకేసారి మేము కొనేస్తామండి 1 డజను అంటారు. ఆ డజన్ బట్టలు కొనేసరికి పిల్లలు పెద్దగా అయిపోతారు. అవన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఎన్నో ఉంటాయండి. మనము ఆలోచించి చూస్తే మనం వేస్ట్ చేసేటి వాటిని నియంత్రించుకోవాలి మహిళలు. రెండవది, నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు డబ్బులు పోతే మరి కొనుక్కోలేం కాబట్టి ఊరుకుంటాం, కానీ ఇది చాలా ప్రమాదకరమైనది నోటిని అదుపులో ఉంచుకోకపోతే. ఇటు కుటుంబ సభ్యులు భార్యాభర్తల మధ్యలో ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. మనకు సంతోషంగా ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడడము, ఏదంటే నోటికి ఏది వస్తే అదుపు లేకుండా ఎవరితోనంటే వాళ్ళతో మాట్లాడము, అన్ని విషయాలను చెప్పేయడము, అనవసరమైన వాటిలో కూడా దూరి మాట్లాడడము, ఇవి ఎన్నో రకాలు ఉంటాయండి. ఈ మాట్లాడడంలో ఎక్కడంటే అక్కడ బస్సులో ప్రయాణాలు చేస్తూ మాట్లాడడము, 10 మందికి వినబడేటట్టు, ఇలాంటివి మరి ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకోకుండా మన అభిప్రాయాలను చెప్పేయడము, ఇవన్నీ ప్రమాదకరమైన విషయాలు. వీటి వల్ల ఏమవుతుంది అంటే డబ్బులు పోతే వస్తువులు పోతాయి, వాటి విలువ మనీ పోతూ ఉంది. మనం సంపాదించుకోగలం, కానీ మనిషికి ఉన్న విలువ పోతుంది. మనిషి విలువ పోయినాక మనము పొందలేము. కాబట్టి మాటలను అదుపులో ఉంచుకోవడం అనేది చాలా అవసరం. ఇవాళ రేపు అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మనం ఎక్కడ కూడా పని కూడా చేయలేమండి. మనము ఆఫీసులలో పని చేసేవాళ్ళు అందరితోని అనవసరమైన మాట్లాడడం వల్ల, గొడవలు పడడం వల్ల, ఏదో నేను చాలా రెబల్నండి, నేను చాలా ధైర్యవంతురాలని అని పోయి మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు చాలా ప్రమాదాలు ఉంటాయి. వాళ్ళకు ఏ పని చేయాలన్నా కూడా చాలా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనము ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ప్రతి వాళ్లకు వీళ్ళే డామినేటింగ్గా చెప్పేయడం. ఎవరైనా సరే మనము నోటిని అదుపులో ఉంచుకున్నప్పుడు మాత్రమే మనం అందరితోని చక్కగా ఆనందంగా గడపగలుగుతాం. మనం అనవసరమైన విషయాల జోలికి పోకపోవడం అనేది మనకే ఎన్నో సమస్యలు ఉంటాయి. మనము అనవసరమైన విషయాలు మాట్లాడడము ఇంకా ప్రమాదం. కాబట్టి డబ్బును పొదుపు చేసుకోవడము, మాటలు అదుపు చేసుకోవడం అనేది మనిషి జీవితానికి చాలా అవసరం అండి. ఈ 2 చేయాలి అని మనము ఈ సంవత్సరము ప్రారంభం కాబట్టి మనకు ఉగాది నుండి మనము చాలా సంకల్పాలు చేసుకోవాలి. మన ధర్మాన్ని ఎలా ఆచరించాలి అవన్నీ ఉంటాయి. కానీ ఈ క్యాలెండర్ మనం ఓపెన్ చేస్తున్నాము, ఏదో విధంగా మనము ఈ డేట్లను వాడుకుంటున్నాం కాబట్టి దీని ప్రకారమైన మనం నియంత్రించుకోవాలి అని నిర్ణయం తీసుకోవాలి. దాన్ని ఫాలో అవ్వాలి. కనీసము మనము చేయడం వల్ల మన పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు కూడా ముందు భవిష్యత్తులో బాగుపడతారు. లేకపోతే ఇంట్లో మాట్లాడేవి అనవసరమైన చెత్త మాట్లాడడం వల్ల అవసరమైన వాటిని మర్చిపోతాం. అవసరమైన వాటిని ఈ పక్క పొరుగింటోళ్ళతోని, వీళ్ళతోని వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు అన్నీ మాట్లాడేసి మన విషయానికి వచ్చేసరికి మనము నిర్ణయాలు తీసుకోలేకపోతాం. ఎందుకంటే మన ఎనర్జీ అంతా లాస్ అయిపోతున్నాం. కాబట్టి ఈ మాటను అదుపులో ఉంచుకోవడము, డబ్బును పొదుపుగా వాడుకోవడం అనేది ప్రతి మనిషికి అవసరము. ముఖ్యంగా మహిళలు దీని పట్ల తప్పకుండా ఒక ప్రతిజ్ఞ చేసుకొని మరీ దాన్ని ఆచరించాలి అని నేను అనుకుంటున్నాను.
మరి మీరేమనుకుంటున్నారు? ఈ రోజు నుంచి ఆ విధంగా ఉండాలనుకుంటున్నారా? ఎవరైనానండి, నేనైనా సరే, ఎవరైనా ఆడవాళ్ళు ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇళ్ళల్లో. వాటిని గట్టి నిర్ణయం తీసుకొని కొంతవరకన్నా మనము దాన్ని నియంత్రించగలిగితే చాలా ఆనందంగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము, చక్కగా ఆర్థిక ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి జీవితంలో. మనము ఈ సంవత్సరం ఆ విధంగా చేసి చూద్దామా? మరి మీరేమంటారు? కామెంట్లో రాయండి. నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోను తప్పకుండా. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.